హలో అండి, నా పేరు డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ భీమవరం. ఈ రోజు మనతో ఒక పేషెంట్ ఉన్నాను అనమాట. సో తనకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి 6 years అయింది. సో 6 years అయింది మ్యారేజ్ అయ్యి, ఒక బేబీ ఉందన్నమాట. కానీ ఎగ్ మనము సెకండ్ మళ్ళీ రావట్లేదు బేబీ 4 years తర్వాత అని చెప్పి వచ్చాను. ఎగ్ చూసుకుంటే ఎగ్ అంతా చాలా తక్కువ ఉంది. రైట్ సైడ్ AFC3, లెఫ్ట్ సైడ్ AFC3, చాలా ఎగ్స్ రిజర్వ్ అంతా కూడా తక్కువ అయిపోయింది అనుకున్నాం. సో తనకి మరి మనం ఏం చేసాం? ఎంత టైంలో మీరు ప్రెగ్నెంట్ అయ్యారు? సో 1 month లో ప్రెగ్నెంట్ అయిపోయింది. IVF చేసామా? సో మెడిసిన్స్ ఇచ్చాం. సో ఓన్లీ విత్ మెడిసిన్స్ ఫస్ట్ మంత్ ఆఫ్ ట్రీట్మెంట్ లోనే చక్కగా ప్రెగ్నెంట్ అయిపోయింది. నాకు తెలిసి 1 month ఇన్వెస్టిగేషన్స్ చేసాం ప్రాబ్లం ఏంటి అని. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ మెడిసిన్ ఇచ్చాం, వెంటనే కన్సీవ్ అయిపోయారు. సో అందరికీ IVF అవసరం ఉండదండి, కానీ ఎప్పుడు అవసరమో అప్పుడు చేయించుకోవాల్సి ఉంటుంది. తినకి న్యాచురల్ గా విత్ ఇన్ 1 month లో ప్రెగ్నెంట్ అయిపోయింది.